శ్రీ సత్యసాయి జిల్లా హనీ ట్రాప్ కేసులో అత్త అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులే టార్గెట్గా ఎంచుకున్న అత్త అల్లుడు తొలుత వాట్సాప్ కాల్తో పరిచయం చేసుకుని ఆ తర్వాత వీడియో కాల్ రికార్డ్ చేసి అశ్లీల చిత్రాలతో ఆ వీడియోలను బాధితులకు పంపి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇలా పలువురు ఉద్యోగులను బెదిరించి లక్షలాది రూపాయలు దండుకున్న ఒక ముఠాను లేపాక్షి పోలీసులు అరెస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లేపాక్షి మండలానికి చెందిన అల్లుడు, అతడి అత్త ఇద్దరు కలిసి ఇదంతా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పలుకుబడి బాగా డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ అత్త మొదట వాట్సాప్ కాల్ చేస్తుంది. ఆ తర్వాత తీయటి మాటలతో పరిచయం పెంచుకుంటుంది. అలా కొద్ది రోజుల పాటు వ్యవహారం నడిపి నమ్మకం కుదిరాక వీడియో కాల్ చేసి మాట్లాడుతూ వీడియోను రికార్డ్ చేస్తుంది. దానికి అశ్లీల చిత్రాలు జత చేసి బాధితులకు పంపిస్తారు. ఇక్కడి నుంచి అల్లుడు వ్యవహారాన్ని నడిపిస్తాడు. మధ్యవర్తిగా వచ్చి సెటిల్మెంట్ చేస్తాడు. ఈ విధంగా ఈ అత్త అల్లుడు కలిసి భారీ మొత్తంలో వసూలు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ హనీ ట్రాప్లో మోసపోయిన ఓ బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన లేపాక్షి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక సాయంతో నిందితులను గుర్తించారు. ఈ చీకటి దందాను నడిపిన లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ, రవికుమార్, రమేష్తో పాటు మొదటి ముద్దాయి అత్త రాధమ్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హనీ ట్రాప్లో మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఒక్కడే. కానీ తీగలాగితే డొంక కదిలినట్లుగా దాదాపు 46 మంది బాధితులున్నట్లుగా తెలుస్తోంది. లక్షల్లో వసూలు చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.